హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్కి హెమ్మింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయింట్ చేశానండి. ఇలా గమ్తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, ఎలాంటి క్లాత్ అయినా సరే మనం మిషన్తో పని లేకుండా ఈ విధంగా గమ్తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్గా ఉంటుంది. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా 1 ఇంచి లేదా 1.5 ఇంచుల వెడల్పుతోటి మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇక్కడ నేనైతే క్రాస్ పీసే తీసుకున్నాను. అలాగే హెమ్మింగ్ పట్టీ కోసం వచ్చేసి లైనింగ్ క్లాత్ని తీసుకొని 1.5 ఇంచుల వెడల్పుతోటి మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పీసెస్ని విడివిడిగా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకొని ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి. ఈ పైపింగ్ని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ మనకి పాదాన్ని మార్చే పని కూడా ఉండదు. అంటే ఈ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం కుదరదనమాట. ఖచ్చితంగా 1 సైడ్ పాదం అయితే సెట్ చేసుకొని మీరు పైపింగ్ని స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఈ థ్రెడ్ని తీసుకొని క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది లూజ్గా రాకుండా స్టిఫ్గా నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పైపింగ్ వెడల్పు వచ్చేసి 1/4 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు కింది వైపున ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో ఈ పైపింగ్ కూడా అంతే వెడల్పు ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని ఫస్ట్ అయితే హెమ్మింగ్ పట్టీకి జాయింట్ చేసుకోవాలి. చూడండి, హెమ్మింగ్ పట్టీకి జాయింట్ చేసుకునేటప్పుడు హెమ్మింగ్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చు వచ్చేసి కింది వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని తీసుకొని చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అలాగే మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ రెండు కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు పైపింగ్ వచ్చేసి కింది వైపునకు ఉండాలి. అంటే మనకి పైపింగ్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి అలాగే మెయిన్ క్లాత్కి మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు
ఎడ్జెస్ 2 సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి పట్టీ అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీకు వీలైతే ఒకసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఐరన్ చేస్తున్నానండి. చూసారా, ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు వచ్చేసి మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నానండి. చూసారా, మనకి పైపింగ్ అయితే ఎంత సన్నగా నీట్గా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హ్యాండ్స్కి హెమ్మింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.